ఏపీ తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల దాఖలుకు సమయం ముగిసింది. చివరి రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28 వరకు గడువు ఉంది. ఏప్రిల్ 11న జరగబోయే తొలి విడత ఎన్నికల కోసం ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నేతలంతా గత శుక్రవారమే నామినేషన్లు దాఖలు చేశారు. ఇక చివరి రోజు దాకా టికెట్ ఖరారు కాని నేతలంతా ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల తరపు టికెట్లు దక్కని వాళ్లు కూడా రెబల్స్ గా నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణలో నామినేషన్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారథిని అడిగి తెలుసుకుందాం. సారథి, చెప్పండి, నిజామాబాద్ లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. అసలు అక్కడ పరిస్థితి ఏంటి? సారథి, నిజామాబాద్ లో చెప్పండి. కళ్యాణి, తెలంగాణలో నామినేషన్ దాఖలయ్యాయి. అది కూడా నిజామాబాద్ స్థానంలోనే అత్యధికంగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. అయితే కొద్దిసేపటి క్రితం అందినటువంటి సమాచారం మేరకు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 150కి పైగా దరఖాస్తులు అందినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా కొద్దిమంది లైన్లో ఉన్నట్టుగా సమాచారం అందుతా ఉంది. అయితే లైన్ చివరి నిమిషం అంటే 3 గంటల లోపు ఎవరైతే కాంపౌండ్లో ఉంటారో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం లోపల ఉంటారో వారందరికీ కూడా నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని కూడా ఈసీ ఆదేశించింది. ఎందుకంటే మొన్న నామినేషన్ వేసే సమయంలో కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. నామినేషన్ల కోసం క్యూ ఉన్నప్పటికీ కూడా, లైన్లో ఉన్నప్పటికీ కూడా నామినేషన్ తీసుకోకుండా వెనక్కి పంపారు అంటూ కూడా విమర్శలు వచ్చాయి. చాలామంది రైతులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇంకా అక్కడ నామినేషన్ల పర్వం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 130కి పైగా నామినేషన్లు దాఖలైనట్టుగా తెలుస్తోంది. దాదాపు ఒక 170-180 నామినేషన్లైనా దాఖలవుతాయని భావిస్తూ ఉన్నారు. అక్కడ రైతులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ మద్దతు ధర కల్పించలేదంటూ అటు పసుపు, ఎర్రజొన్న రైతులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ నామినేషన్లన్నీ కూడా చెల్లినట్టయితే, అవన్నీ కూడా సక్రమంగా ఉన్నట్టయితే, అంటే రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. పరిశీలన తర్వాత నిజామాబాద్కు దాఖలైనటువంటి నామినేషన్లు ఎన్ని సక్రమంగా ఉన్నాయని కూడా తెలుస్తారు. అవన్నీ సక్రమంగా ఉంటే, 96కు మించి కనుక నామినేషన్లు సక్రమంగా ఉంటే ఖచ్చితంగా అక్కడ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈవీఎం విధానంలో కేవలం 96 మంది అభ్యర్థులకు మాత్రమే పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగానే ఈవీఎం యంత్రాలు డిజైన్ అయి ఉన్నాయి కాబట్టి అంతకు మించి అభ్యర్థులు రంగంలో ఉన్నట్టయితే ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఇది చూసినట్టయితే తెలంగాణలో దాదాపు మొదటిసారి జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఉద్యమ సమయంలో వేసినప్పటికీ కూడా సాధ్యం కాలేదు. ఇక్కడ మాత్రం మొదటిసారి ఆ రకంగా 96 మందికి పైగా ఇక్కడ నామినేషన్లు దాఖలు చేసినట్టుగా పరిస్థితి తెలుస్తోంది. అయితే నా స్క్రూటినీలో పెద్ద సంఖ్యలో చెల్లుబాటు కాకపోవచ్చు అని చెప్తాను. కాకపోతే రైతు సంఘాలు మాత్రం తమ యొక్క గోడు ప్రపంచానికి తెలియడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరగాలంటే ఖచ్చితంగా చాలా ప్రిస్టేజియస్గా తీసుకొని అన్ని చెల్లుబాటు అయ్యేటువంటి విధంగానే నామినేషన్లు దాఖలు చేశారని చెప్తా ఉన్నారు. ఇది మాత్రం క్లారిటీ రావాలంటే ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి నిజామాబాద్ పార్లమెంటుకు, అలాగే అవన్నీ సక్రమంగా ఉన్నాయా లేదనేటువంటి మాత్రం రేపు సాయంత్రానికి తెలిసేటువంటి అవకాశం ఉంది. రేపు స్క్రూటినీ ముగిసిన తర్వాత మరొక 2 రోజుల పాటు ఉపసంహరణ కూడా గడువు ఇచ్చారు. ఆ ఉపసంహరణలోగా తర్వాత బ్యాలెట్ సంబంధించి కూడా ఖచ్చితమైన నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక మిగతా నామినేషన్ల విషయానికి వచ్చినట్టయితే నిన్నటి వరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా 220 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈరోజు పెద్ద సంఖ్యలో దాఖలవుతాయి. చివరి రోజు అటు ప్రధాన పార్టీల అభ్యర్థులను చివరి నిమిషంలో ప్రకటించడంతో పాటు ఇతర అభ్యర్థులు కూడా ఈరోజే రెబల్గా కావచ్చు, ఇండిపెండెంట్గా వేసే వాళ్ళు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, పెద్ద సంఖ్యలో ఈరోజే నామినేషన్లు వేశారు. కాబట్టి మరో గంట తర్వాత మొత్తంగా తెలంగాణలో ఎంతమంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఈసారి 18వ తేదీ నుంచి ఈ రోజు వరకు నామినేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ నామినేషన్ల మధ్యలో 3 రోజులు అధికారికంగా సెలవులు వచ్చాయి. అది 21వ తేదీ, 23, 24 ఈ 3 తేదీల్లో కూడా ఆ సెలవుల కారణంగా నామినేషన్లు స్వీకరించలేదు.
ఆ మిగిలినటువంటి సమయంలోనే ఈ సంఖ్యలో నామినేషన్ రావడం బట్టి చూస్తూ ఉంటే పోటీ తీవ్రంగా ఉండడానికి భావిస్తూ ఉన్నారు. అయితే ఎక్కువగా నిజామాబాద్ మాత్రమే అందరి దృష్టి ఆకర్షిస్తోంది. దాంతోపాటు మిగిలిన స్థానాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు నామినేషన్ దాఖలు అవుతా ఉన్నాయని గుర్తొస్తుంది. ప్రధాన పార్టీ అభ్యర్థులు కూడా అంటే ఈ చివరి నిమిషంలో ప్రకటించడం వల్ల వారంతా కూడా ఈరోజే భారీ ర్యాలీలతోటి నామినేషన్లు దాఖలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ నామినేషన్లకు సంబంధించి చూసినట్టయితే ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్తాను. కేవలం నిజామాబాద్ సంబంధించే మొన్న జరిగినటువంటి నామినేషన్లు తీసుకోలేదనేటువంటి విమర్శ మాత్రం ఇంకా తప్ప మిగతా ఎక్కడ లేదు. చాలా చోట్ల ప్రతి చోట మేము హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా లేకపోతే ఏం జత చేయాలనే దాన్ని కూడా తెలియజేశామనేది ఈసీ అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు 350కి పైగా నామినేషన్లు దాఖలవుతాయని భావిస్తూ ఉన్నారు 17 పార్లమెంటు స్థానాలకు. వీటన్నింటినీ కూడా రేపు సాయంత్రం వరకు కూడా పరిశీలించి ఏవైతే సక్రమంగా ఉన్నా ఆ లిస్ట్ అంతా కూడా ప్రకటిస్తారో. ఆ లిస్టు ప్రకటించిన తర్వాత మరో 2 రోజుల పాటు అంటే 27, 28 తేదీల వరకు మాత్రం ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత ఎంతమంది బరిలో ఉండేది మాత్రం ఖచ్చితంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. కళ్యాణి, మొత్తం మీద ఇక్కడ ఈసారి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. చాలా స్థానాలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి. దాని తర్వాత పెద్దపల్లి స్థానానికి కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అలాగే చేవెళ్ల స్థానానికి అలాగే సికింద్రాబాద్ స్థానానికి కూడా ఈసారి పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు దాఖలు అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధాన పార్టీలు 3 మాత్రం హోరాహోరీగా తలపడబోతా ఉన్నాయి. కొంతమంది అంటే అసెంబ్లీ ఎన్నికలప్పటికీ కొంత సీన్ మారిపోయినప్పటికీ కూడా మళ్ళీ కొత్త రకమైన జాతీయ అంశాల ప్రధానంగా కూడా ఎన్నికలు తీసుకొచ్చేందుకు జాతీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈసారి మాత్రం లోక్సభ ఎన్నికలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికలు చాలా ప్రెస్టీజ్గా అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షాలు కూడా తీసుకున్నాయి. ఈసారి మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలను లైట్ తీసుకున్నటువంటి బీజేపీ ఈసారి మాత్రం చివరి నిమిషంలో పావులు కలిపి కాంగ్రెస్ ఉన్నటువంటి ముఖ్య నేతలను తమ పార్టీలో చేర్చుకొని హోరాహోరీగా తలపడేందుకు ప్రయత్నం చేస్తుంది. గతంలో ఆ పార్టీకి ఒకే సీటు ఉన్నప్పటికీ ఈసారి 2-3 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచేందుకు ప్రయత్నం చేస్తామని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో దెబ్బతిన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక 5-6 స్థానాలైనా దక్కించుకుంటామనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తా ఉన్నాయి. కళ్యాణ్, థ్యాంక్ యూ సార్.